కొరడా జలిపించబోతోందా? మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిలపై వేటు తప్పదా? ఇద్దరిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. కఠిన చర్యలు తీసుకోవాల్సిందని పార్టీ ఢిల్లీ పెద్దలకు సూచించినట్లు మల్లు రవి వెల్లడించడంతో అసలు ఆ కఠిన చర్యలేంటి? ఇద్దరికీ పార్టీ నుంచి ఉద్వాసన పలికేంత వరకు వెళ్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చిన్నారెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్లోనే గతంలోనే బలంగా గళం వినిపించారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. తెలంగాణ వాదం కారణంగానే ఒక దశలో పార్టీలో చిన్నారెడ్డికి గుర్తింపు తగ్గిందని ఇప్పటికీ కాంగ్రెస్ వాదులు కథలుగా చెప్పుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ఇంకా పూర్తిగా చల్లారని పరిస్థితుల్లో అలాంటి నేతపై వేటు వేయడం కాంగ్రెస్ రాజకీయంగా లాభం చేస్తుందా లేక నష్టాన్ని తెచ్చిపెడుతుందా? ఇక మంత్రి కొండా సురేఖ విషయంలోనూ పరిణామాలు అంత తేలిగ్గా ముగుస్తాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధిష్టానం కఠిన చర్యలకు దిగితే కొండా సురేఖ కామ్గా ఉంటారా? తన కుమార్తె తరహాలోనే ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై సురేఖ బహిరంగంగానే మాట్లాడితే ఆ పరిణామాలు ఎవరిని ఇబ్బందుల్లోకి నెడతాయి? ప్రభుత్వ పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుంది? క్రమశిక్షణ పేరుతో చర్యలు తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ తర్వాత వచ్చే రాజకీయ ప్రకంపనలు ఎదుర్కోవడం మరో ఎత్తు. మరి కాంగ్రెస్ అధిష్టానం నిజంగానే కొండా సురేఖ చిన్నారెడ్డిలపైన వేటుకు సిద్ధమవుతుందో? ఒకవేళ కఠిన నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత జరిగే పరిణామాలను సీఎం రేవంత్ అండ్ కో ఎలా ఎదుర్కొంటుంది? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే ఉత్కంఠ రేపుతున్న అంశం. దీనిపైన స్పెషల్ డిబేట్లో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు దివాని సతీష్ మాదిగ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అండ్ మరి కాసేపట్లో నర్రా విజయ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు. రైట్, జాయిన్ అయ్యారు విజయ్ గారు. నమస్తే అండి విజయ్ గారు. అండ్ సతీష్ గారు నమస్తే. సతీష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తాడు. రైట్ సతీష్ గారు, క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపైన అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుంది అని అంటున్నారు. అంటే కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఆ కఠిన చర్యలు ఎలా ఉంటాయి? ఆ చర్యలు అంటే వాళ్ళకు ఉద్వాసన పలికేలా ఉంటుందా లేకపోతే ఇంకోలా చర్యలు తీసుకుంటారా? ప్రధానంగా ప్రతి రాజకీయ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి పార్టీకి లోబడి ఏది బహిరంగంగా మాట్లాడాలి, ఏది లోపల మాట్లాడాలి, పార్టీ ప్రతినిధిత్వం ఏ అంశాలు మాట్లాడాలి, బహిరంగంగా ఏం మాట్లాడాలి అనే విషయాలు కూడా పార్టీలో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా మొట్టమొదటి చూడ క్రమశిక్షణగా ఖచ్చితంగా పార్టీలో చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ప్రజాస్వామ్యం ఎక్కువ అంటుంటారు. వాళ్ళు బహిరంగంగానే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఎవరయ్యా అంటే ప్రజలు కాదు, పార్టీలో ఉండే నాయకులు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇదే పంత నడుస్తుంది. ప్రధానంగా మా రాహుల్ గాంధీ గారు కూడా ఒకప్పుడు అన్నారు, పార్టీ అధికారంలోకి రావాలంటే నాయకులు సక్రమంగా మధ్య పనిచేస్తే బాగుంటుంది. నాయకుల మధ్యనే విభేదాలు రావడం వలన, బహిరంగంగా లేని పని మాట్లాడడం వలనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతున్న పరిస్థితులు ప్రజలు మాత్రం ఆదరిస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా ఆదరిస్తున్నారు. కానీ నాయకుల యొక్క ప్రవర్తన మూలాన్నే ప్రజలు ఈసగింటున్న పరిస్థితులు మనకున్నాయని చెప్పేసి కూడా బహిరంగంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా గతంలో మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న క్రమశిక్షణ కమిటీ రిపోర్టు తయారు చేస్తుంది, అధిష్టానానికి పంపిస్తుంది. అధిష్టానము దాని మీద నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క మన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు కరెక్ట్ చెప్పారా, దీని మీద ఎటువంటి వివరణ ఇచ్చిండు అని చెప్పేసి అని కావాలని తప్పుడు పద్ధతులు వివరణ ఇచ్చారా లేకపోతే ఇంకోటి ఉందా అని చెప్పేసి కూడా గమనిస్తారు. ఇంకోటి ఒక వ్యక్తి పైన ఎన్నిసార్లు క్రమశిక్షణ కమిటీ నుంచి అతనికి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు సంజాయిషి అడిగినాం, వాళ్ళు ఒకసారి తప్పు చేశారా, 2 సార్లు చేశారా, 3 సార్లు చేశారా, వీటన్నిటిని కూడా గమనిస్తారు. గమనించి చివరికి వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు రానప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తొలగించేయడం. అదే రకంగా లేకపోతే వాళ్ళు ఏదైనా పదవులో ఉంటే ఆ పదవి నుంచి తొలగించడం, పార్టీ పదవే కానీ లేకపోతే ప్రభుత్వ పదవులే కానీ ఉంటే కానీ తొలగించడం, ఇవన్నీ కూడా క్రమశిక్షణలో భాగమే. కనుక ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 42 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొని
వనపర్తిలో సభ పెట్టి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం విషయంలో ఒప్పించిన నాయకుడు ఆయన కూడా ఒక మొట్టమొదటి గలమెత్తినోడు. అంటే టీఆర్ఎస్ పార్టీ కన్నా ముందే, టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందే కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అని గలమెత్తిన నాయకులు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి నాయకత్వం వహించింది మన జిల్లాలో చిన్నారెడ్డి గారు, వనపర్తి మహబూబ్నగర్ జిల్లా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఓడిపోయిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు పరిస్థితులను బట్టి అక్కడ మేఘారెడ్డి గారు బాగుంటుంది అని చెప్పేసి అని ఆయనకి ఇవ్వడం జరిగింది. అతను కూడా గెలిపించుకోరు, అక్కడ వనపర్తి నియోజకవర్గ ప్రజలు అతను గెలిపించారు కూడా. అయితే మన చిన్నారెడ్డి గారికి నమస్తే అండి. మన చిన్నారెడ్డి గారికి కూడా గౌరవవంతమైన పదవి ఇవ్వడం జరిగింది. కానీ సతీష్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? సతీష్ గారు నా మాట వినిపిస్తుందా? మళ్ళీ వస్తాను, విజయ్ గారితో మాట్లాడతాను. ఒకసారి విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు, పార్టీ వేదిక పైన అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాలపైన ఒక అభిప్రాయాన్ని చెప్పడం తప్ప? అండ్ అభిప్రాయాన్ని చెప్పిన వాళ్ళు కూడా పార్టీలో సభ్యత్వం లేదు, ఏమీ లేదు, జస్ట్ ఒక మంత్రి కూతురు తను ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఇప్పుడు ఏంటి, పార్టీ నిర్ణయాలు ధిక్కరించడమే అసలు సమస్య అంటారా? పార్టీ నిర్ణయాలను ధిక్కరించడం ఒకటైతే అసలు సమస్యలు వేరే ఉన్నాయి. ఇందులో ఆధిపత్య పోరు బాగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఉన్నట్టు ఆరోపణలు వచ్చినటువంటి దాంట్లో రాజగోపాల్ రెడ్డి చేసినా ఏది చేసినా ఒరిజినల్ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే విషయంలో ఇంటర్నల్ గా పార్టీలో ఆధిపత్యం అయితే కనిపిస్తుంది. ఒక పదవుల విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయం. ఎందుకంటే దీనికి ఫస్ట్ మూలం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే జగ్గారెడ్డి నియోజకవర్గం పోయేమో పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారు. హైకమాండ్ కూడా కాదు, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పినటువంటి వ్యక్తి. అదే వ్యక్తి పరకాలకు పోయిన తర్వాత తానే క్యాండిడేట్ ని అనౌన్స్ చేసినటువంటి విషయం, గెలిపించండి అని. అక్కడ ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఈ క్రమంగా పార్టీలో ఇవన్నీ ఒక అయిపోయింది. అంతకుముందే రాజగోపాల్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసిండు, పాలన మొత్తం సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే విషయం చేశారు. ఇట్లా మిగతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాల ఇష్యూస్ మీద ఒక అసంతృప్తి 2.5 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి ఉంది. క్రమంగా ఈ పార్టీ పచ్చ పార్టీ లాగా వాళ్ళ డామినేషన్ పెరిగింది అనే ఒక దాంతో ఈ అభిప్రాయం, ప్లస్ ఇంటర్నల్ గా వాళ్ళకున్న కొన్ని పనులు కాకపోవడము, అదేవిధంగా కరప్షన్ కి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ యాడ్ అయి చివరికి ఈ రకంగా బయటపడినటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైంది, దీని తర్వాత వచ్చినటువంటి ఈ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవడం, సిఫార్సు చేయడం, ఇవన్నీ కూడా చూసినట్టయితే ముఖ్యమంత్రికి అనుకూలంగా, ముఖ్యమంత్రి తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అంచెలతో ఎమ్మెల్యేలకు ఫోన్ చేపిస్తే 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఒక 15 మంది 20 మంది వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యాక్షన్ తీసుకోవాలని కోరడం, ఢిల్లీకి పంపించి మెగారెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీకి పోయి మెమరాండాలు ఇవ్వడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో నిన్న సిఫార్సు చేశారు. సిఫార్సు చేస్తే ఏమని వాదన వచ్చింది, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళదే పైచేయి అయింది కాంగ్రెస్ లో, క్రమంగా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనటువంటిది. దానికి రుజువు కూడా ఎవిడెన్సెస్ ఏమొస్తున్నాయి, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా కావచ్చు, ఉన్నటువంటి దాంట్లో కూడా ఆర్టికల్స్ రావటం, యాక్షన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, కొండా సురేఖ మీద లాంటి యాక్షన్ తీసుకోకపోతే ముఖ్యమంత్రికి ఉండి కూడా వేస్టే అనే విధంగా ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసినటువంటి కొన్ని మీడియా సంస్థలు రాసినటువంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా సీమాంధ్ర చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ యాక్షన్ తీసుకుంటే, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళది డామినేషన్ అయింది అనేది కూడా పార్టీలో వాదన పెరిగే అవకాశం ఉంటది. ఆ నేపథ్యంలో నిన్న సిఫార్సు చేసినప్పటికీ లండన్ నుంచి యాక్చువల్ గా నిజంగానే చర్యలు తీసుకోవాలనుకుంటే, ముఖ్యమంత్రికి హైకమాండ్ గట్టిగా బలంగా సపోర్ట్ చేయాలని అనుకుంటే లండన్ నుంచి రాకముందే, లండన్ లో ఉన్నప్పుడే యాక్షన్ తీసుకుని ఉండే మరింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉండే. ఇవన్నీ తెలుగుదేశానికి సంబంధించినటువంటిది, తెలుగుదేశంకి సంబంధించిన వలస వచ్చినటువంటి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడము,
ఈ అన్నిటికీ చేస్తే హైకమాండ్ కూడా ఆలోచించి అందుకే ఇంకా సిఫార్సు చేసి 24 గంటలైనా సిఫార్సు మొత్తం విచారణ చేసి అన్ని తెలిసినప్పటికీ ఇంకా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. వాళ్ళని మంత్రి పదవుల నుంచి తొలగించాలా, కేబినెట్ హోదా నుంచి చిన్నారెడ్డిని తొలగించాలా. చిన్నారెడ్డి అంటున్నట్టు కాంగ్రెస్ ఇప్పుడు చెప్తున్నట్టు అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, తెలంగాణ అయితే విజయ్ గారు మరి ఒరిజినల్ కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్నారు చిన్నారెడ్డి, అండ్ తెలంగాణ పోరాట ఉద్యమంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ సాధనలో కూడా ఆయన ఒక కీలకమైన పాత్ర. మరి అలాంటి వ్యక్తిని కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, తొలగించడము ఏదైనా చేస్తే పార్టీకి ఎటువంటి నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయి? అసలు లాభమా నష్టమా? అయితే అంతకు ముందు నుంచే ఉన్న ఈ కాంగ్రెస్ నేతను తొలగిస్తే పరిస్థితి ఏంటి? అదే వస్తే చర్చ ఏంటి? చిన్నారెడ్డి లాంటి వాళ్ళని కూడా క్యాబినెట్ హోదా ఫస్ట్ ఎవరైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయరు వీళ్ళని. వీళ్ళ క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి క్యాబినెట్ హోదా తగ్గిస్తారు యాక్షన్ తీసుకోవాలనుకుంటే. మంత్రివర్గం నుంచి తీసేయడం ఇది. ఆ తర్వాత వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? విత్ ఇన్ ద పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం, ఆయన వచ్చే రాకడితోటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు వేరే పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ బలోపేతం నెక్స్ట్ అవుతుందా, నెక్స్ట్ అధికారం వచ్చేటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి నమ్మకం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు ఉందా లేదా డౌటే కొడుతుంది. మళ్ళీ రావాలంటే ఉన్నటువంటి మళ్ళీ పార్టీ అధికారంలో అయితే మా పరిస్థితి ఏంటి ఈ ఆలోచన. ఎందుకంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల్లో వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. మా పరిస్థితి ఏంటి, 3 ఏళ్లలో వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు రాజకీయంగా లాభపడ్డారు, అదేవిధంగా ఫైనాన్షియల్ గా లాభపడ్డారు, మా పరిస్థితి ఏంది అనేది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులలో వస్తున్నటువంటి ప్రశ్న. అందుకే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ మాకు మంత్రి పదవి రాలేదని ఆయన బాధపడుతున్నటువంటిది. అసలు ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమం లేడు, ముఖ్యమంత్రి వచ్చిన మమ్మల్ని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం ఇప్పుడు కొండా సూర్యాకర్ ఒక ఎగ్జాంపుల్, కొండా సూర్యాకర్ చిన్నారెడ్డి ఇంకా ఎగ్జాంపుల్. ఒరిజినల్ వాళ్ళకి ఏం లేదు, ఇట్లే ఇంకా 2 సంవత్సరాలు అయితే ఇది పూర్తిగా తెలుగుదేశం హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది అనే ఒక భావం కూడా కాంగ్రెస్ నాయకుల్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే సతీష్ గారు ఏమంటారు? మరి తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకుంటే పార్టీకి ఎటువంటి నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయి? అండ్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు. మరి అలాంటి కాంగ్రెస్ వాదుల పైన మొన్న వచ్చిన పార్టీ మారి వచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఊరుకుంటారా? నిజంగా ఒకవేళ వీళ్ళిద్దరినీ కనుక మీరు సస్పెండ్ చేయడమో లేకపోతే తొలగించడమో లేకపోతే ఏదైనా చర్యలు తీసుకోవడమే చేస్తే కనుక సపోజ్ వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకేదైనా అసలు ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపైన వ్యాఖ్యలు చేయడమో ప్రశ్నించడమో ఒకవేళ లేవని ఎత్తితే కనుక పార్టీకి నష్టమే కదా? ఒకటండి, పార్టీకి నష్టమా లాభమా అనేది చెప్పండి. ఇప్పుడు చిన్నారెడ్డి గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, సరే పచ్చ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ అనేది కాదు. సపరేట్ పార్టీలు జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆత్మలు వేసుకొని తిరుగుతుంది. అంతేగాని ఒరిజినల్ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్, గులాబీ కాంగ్రెస్ గ్రూపులు ప్రతి పార్టీలో కూడా ఉంటాయి. ఇంటర్నల్ గా ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా సఖ్యత ఏమి ఉండదు. మా దగ్గర పెద్ద గ్రూపులు ఏం లేవు. నిజానికి చెప్తున్నాను, మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత అసలు మా దగ్గర ఎలాంటి గ్రూపులు లేవు. అందరు మంత్రులు కూడా ఐక్యమత్యంగా పనిచేస్తారు. కొండ సురేఖ గారు కూడా కలిసి పనిచేస్తారు. అయితే ఆమె ఇప్పుడు మంత్రిగా ఉండాలి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది, అటవీ శాఖ మంత్రిగా ఉన్నది కొండ సురేఖర్ గారు. ఆమెకున్న ఇబ్బంది ఏముంది? ఆమె కూతురు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఆమె కూతురు ముఖ్యమంత్రి విభేదాలు లేవు అంటే ఎవరు నమ్మరు, అది మీడియా అందరికీ కూడా తెలుసు. ఏం జరుగుతుంది అనేది చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్న కాంగ్రెస్ వాదుల్లో, ఒరిజినల్ కాంగ్రెస్ వాదుల్లో చాలా మందికి అసంతృప్తి ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎగ్జాంపుల్, సురేఖ ఎగ్జాంపుల్, చిన్నారెడ్డి ఎగ్జాంపుల్, ఇంతమంది ఎగ్జాంపుల్స్ మనకు బయటకు వస్తున్నప్పుడు అంతర్గత విభేదాలు లేవని ఎలా చెప్తారు? చిన్నారెడ్డి గారి పైన మేము వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలు అనేవి లేవు. సురేఖ గారి పైన కూడా వ్యక్తిగతమైన చర్యలు అంటూ ఉండవు. వాళ్ళు పార్టీ క్రమశిక్షణ దాటి వాస్తవానికి కొండ సురేఖ గారి విషయానికి వస్తే, కొండ సురేఖ గారు ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రి అండి. ఆమె ఒక క్యాబినెట్ మంత్రి. అంటే అలా క్యాబినెట్ కు హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు బిడ్డకు బుద్ధి చెప్తుందా చెప్పదా తల్లి? ఆమె మంత్రే కదా, ఆమె మంత్రివర్గం అంటే ఆమె అన్నట్టు కదా మా బిడ్డ. ఆమె మంత్రిగానే ఉంది కదా, మంత్రి నుంచి అయితే పక్కన పెట్టలేదు కదా ఆమెను.
ఏ రకంగా మాట్లాడితే ఆమె కూతురు? సరే ఆమె వ్యక్తిగతం అని కూడా అన్నారు కొండా సురేఖ. వ్యక్తిగత అది కాదు మేడం, ఆమె మంత్రి కూతురు అండి. ఆమె ఎవరో దారిన పోయే దానమ్మ కాదు కదా. పార్టీలో ఆమె సభ్యత్వం దానమ్మ లేదు, దానమ్మ కాంగ్రెస్ కాదు నేత కదా. కూడా కాదు. ఇప్పుడు ఆమె వ్యక్తిగతం ఆమె తల్లి అంతే మంత్రిగా ఉంది. అంటున్నారు. ఆమె బట్ ఇంకోటి ఏం సురేఖ మాట్లాడుతుంది? సతీష్ మా గారు, నాయనకు సురేఖ ఒక్క నిమిషం విషయంలో ఇప్పటికి ఒక 2-3 ఇష్యూస్ కూడా మనం చూసాము. అది అప్పుడే Yes. అనుకున్నారు అవునండి, నాగార్జున నాకు ఇష్యూ అర్థం అప్పుడు కాదు. కూడా కొండ అప్పుడే సురేఖ సస్పెండ్ గారు, చేస్తారేమో అని అనుకున్నారు. కొండ బట్ ఏమీ సురేఖ చేయలేదు, గారు, సారీ చెప్పాను. రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మొట్టమొదటి నుంచి కూడా ఉన్నామే. అవును, అదే రకంగా చిన్నారెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా పెట్టారు అతను. వాస్తవానికి కాంగ్రెస్ గురించి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేసింది పెద్ద ఆయన. అయితే మెగా కాకుండా లోకల్ ఎమ్మెల్యే గారి పైన, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఆ ఎమ్మెల్యే గారి పైన వాళ్ళిద్దరికి పొసుకగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి అని వాళ్ళు వాదనలు నడుస్తూనే ఉన్నాయి. చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చింది. వాటిని మహేష్ కుమార్ మా అధ్యక్షుడు గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా పెద్ద ఆయన 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఆయన పోయి అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. కనుక 4-5 సార్లు చిన్నారెడ్డి గారి పోయినాయి. అదే రకంగా ఈ మేడాన్ని కూడా మంత్రిగా పనిచేస్తూ మేడం గారు వాళ్ళ కూతురే మాట్లాడము, ఈ రకరకాల మా నాన్నకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి అని మాట్లాడడం అంటే ఒకే ఇంట్లో ఎంతమందికి పదవులు ఇస్తారండి? మంత్రిగా చేస్తుంది కదా. ఇప్పుడు బిడ్డ తల్లి మంత్రి అయినప్పుడు బిడ్డ కూడా మంత్రి హోదాను అనుభవిస్తుంది. మన మీరిచ్చిన హామీలే కదా సతీష్ గారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ, కొండా మురళి విషయంలో కానీ మీరిచ్చిన హామీనే కదా. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ అసంతృప్తి అనేది వాళ్ళ బయటపడుతుంది. మీరు ఇచ్చుంటే అసలు మీ గురించి మాట్లాడే వాళ్ళే కాదు. మంత్రి పదవి కన్నా పెద్ద పదవి ఉంటుందా మేడం? మంత్రి పదవులు ఉంది కదా, దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి ఉంది కదా కొండ సురేఖ గారు. ఒక నిమిషం విజయ్ గారు, మంత్రి పదవి కన్నా ఇంకా పెద్ద పదవి ఉంటుందా? ఇంకేమన్నా భర్త కిందికేనే ఉంటాడు కదా. విజయ్ గారు ఏదో అడుగుతున్నారు సతీష్ గారు. చంద్రబాబు మీడియా అదే విధంగా చంద్రబాబు మీడియా అది వీళ్ళకి పన్నెండు మాట్లాడతారండి. చంద్రబాబు మీడియా ఏంది? చంద్రబాబు మీడియా తెలంగాణ రాష్ట్రం అండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు ఆయన అన్నట్టు లండన్ పర్యటనలో ఉన్నప్పుడే మీకు విషయం తెలుసు సతీష్ గారు. లండన్ పర్యటనలో ఉన్నప్పుడే మీరు ఆమె మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత సిస్టమ్ ఉంది మేడం. మాకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది. ఆ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇస్తుంది, వాళ్ళ సమాధానం తీసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తారు, ఏం జరిగిందని లోతుగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అధిష్టానానికి ఇస్తారు. ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకోవడానికి లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా చర్య తీసుకోమంటున్నారా? ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఇక భాషణ అన్నట్టు కదా. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ఇంకా ఎవరిని లెక్క చేస్తారు? ఖచ్చితంగా ఏదో చర్య అయితే మాత్రం ఉంటుంది. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతోంది అంటే మంత్రి పదవి నుంచి పూర్తిగా తొలగిస్తారా, పార్టీ నుంచే తొలగిస్తారా, లేదు అంటే శాఖ ఏమైనా మారుస్తారా? ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతున్న నేపథ్యంలో శాఖ ఏమైనా మారుస్తారా? ఆల్రెడీ సురేఖ ఓఎస్డీ పైన కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఒక్కొక్కటి తెలియకుండానే ఆమె శాఖలో కొన్ని ప్రక్షాళన మీరు చేస్తూ ఉన్న నేపథ్యంలో అందరికి వస్తున్న డౌట్ ఏంటో ఆమెను ఖచ్చితంగా పదవి నుంచి తొలగిస్తారేమో అని అనుకుంటున్నారు. అంత సీరియస్ అయిన ఒక ముఖ్యమంత్రి గారిని కళ్ళకు నెత్తికెక్కినాయని చెప్పేసి మాట్లాడుతున్న బిడ్డను తన వ్యక్తిగతంగా మాట్లాడింది. ఆమెను కంట్రోల్ చేసుకోలేకపోవడం. సో స్ట్రాంగ్ గా ఉండొచ్చు అంటారు. చర్య అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. దీన్ని బట్టి బరాబర్ ఉంటుంది మేడం. ఏదో ఒకటి తీసుకుంటారు, చర్య ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరిని లెక్క లేకుండా మాట్లాడతారు, చర్యలు తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి కూడా పెద్ద మాట అన్నాడు కదా, తెలంగాణ రాష్ట్రము సీమాంధ్ర పాలకుల చేతుల్లో పెట్టిరన్నాడు. పెద్ద మాట అది. ఆయన అన్న మాట ప్రకారం ఇప్పుడు చంద్రబాబే పరిపాలిస్తున్నట్టు. ఇప్పుడు సీమాంధ్ర పాలకులు ఎవరు? చంద్రబాబు. అది అగో ఇక్కడ కూడా గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలించినట్టేనా? ఆయన శిష్యుడు ఇంకా రేవంత్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయన. ఎవరు? కేసీఆర్ గారు. తన రాజకీయ జీవితమే తెలుగుదేశం పార్టీ. అది మీరు చెప్పండి రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు విజయ్ గారు మీతో ముగిద్దాము. విజయ్ గారు, ఓకే, ఇప్పుడు పార్టీ నుంచి కనుక తొలగిస్తే, శాఖ మార్చడం ఇంకేదైనా చేస్తే వాళ్ళు బయటకు వచ్చి పార్టీ గురించి ఉన్న అంతర్గత విషయాలని బయటికి చెప్పేస్తే పార్టీకి వచ్చే నష్టం ఎలా ఉంటుంది? విజయ్ గారు, సతీష్ గారు, ఓకే ఓకే విజయ్ గారు ఏమైతే ముందు మంత్రివర్గం నుంచి తప్పించడమో ఇటు నుంచి క్యాబినెట్ చేస్తే వాళ్ళు అంటున్నారు కదా, మేము అన్ని రేవంత్ రెడ్డి అవినీతి అన్ని బయట పెడతామని. సురేఖ కూతురు అన్న విషయం మీదనే
వాళ్ళు బయట భయపడేది పెడతామని ఏంటి? అంటున్నారు. అతను చిన్నారెడ్డికి ఎట్లా సపోర్ట్ వస్తుంది? చిన్నారెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటే అరే ఒరిజినల్ కాంగ్రెస్ అనగా ఎట్లాంటి డూప్లికేట్ support కాంగ్రెస్ వస్తుందో అనగా చూడాలి. Wait and పార్టీ see, wait and క్రమశిక్షణ see. అనేది దాటొద్దు కదా. అదే దాటొద్దు విషయాలు చూసుకుంటే చాలా ఉంటాయి. నిన్న ఒక దాని విషయంలో నోటీస్ కూడా రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కి సంబంధించిన ఒక అనుబంధ నోటీస్ ఇచ్చింది. మరి ఎందుకు సపోర్ట్ చేయలే, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి దానికి సపోర్ట్ చేయలే అని ఆయనకు కూడా నోటీస్ ఇచ్చింది. దాటొద్దంటే అందరూ ఆయన తప్పు చేస్తే ఆయన మీద కూడా చర్య తీసుకుంటారు. ఏముంటుంది? చర్యలు అందరికి తప్పు ఒకేలా చేస్తే. ఉండాలి. చర్యలు కూడా అందరికి ఒకేలా ఉండాలి. సరే సతీష్ గారు అందరికీ ఒకటే ఫైనల్ కాబట్టి కదా. కంక్లూజన్ ఏం చెప్తారు? మేడం సతీష్ గారు ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్తారు? ఒక్కటండి, క్రమశిక్షణ తప్పితే ఖచ్చితంగా చర్య అనేది ఉంటుందండి. అది చర్య మీరు regular ఏ స్థాయిలో చెప్పారు, మీ ఉంటుంది అనేది పార్టీ అధిష్టానం నేతలు. నిర్ణయిస్తారు. మ్మ్. కాకపోతే ఒక్కసారి ఇచ్చిన సమయం 2 సార్లు ఇచ్చారు, 3 సార్లు ఇచ్చారండి. ఇక ఇప్పుడు ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఏదో ఒకటి మాత్రం చేస్తారు, వెయిట్ తప్పదు. అది తప్పదు. ఏదైనా చేస్తారు, చర్య మాత్రం తీసుకుంటారు, అధిష్టానం తీసుకుంటారు. అది వ్యక్తిగతంగా ఎవరు తీసుకుంటారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. నిజంగా వేటు తప్పితే కనుక వాళ్ళ చర్యలు ప్రభుత్వం పైన ఏముంటాయి, అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇంకా బయటికి వస్తాయా, ఇలా అసంతృప్తిగా ఉన్న నేతలు ఇంకెంతమంది బయటికి వస్తారో అని చెప్పేసి ప్రజలు కూడా చూస్తారు. సో జరగబోయేది ఏంటనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు విజయ్ గారికి అండ్ సతీష్ గారికి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. రేపటి స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.